ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడాన్ని విపక్ష ఇండీ కూటమి జీర్ణించుకోలేకపోతోంది. బీజేపీ గెలవలేదని, మోడీ నైతికంగా పరాజయం పాలయ్యారంటూ రకరకాలుగా తమకు తోచిన విధంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. తమకు అధికారం త్రుటిలో తప్పిందనే భ్రమలో ఉంటూ దేశ ప్రజలను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 99 సీట్ల పార్టీ 240 సీట్లు సాధించిన పార్టీ ఓడిపోయిందంటూ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు. ఫలితాలు వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఆ ట్రాన్స్ నుంచి విపక్ష సభ్యులింకా బయటపడలేదు. ఆ విషయం పార్లమెంటు సమావేశాల్లో మరోసారి కనిపించింది. లోక్సభ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆయన అజ్ఞాన ప్రదర్శనను మరోసారి బయట పెట్టుకున్నారు. ఈ సందర్భంగా హిందువులు హింసాత్మక వాదులంటూ చేసిన వ్యాఖ్యలకు దేశ చరిత్ర సిగ్గుపడుతోంది. పాపం ఈ యువరాజుకు ఈ దేశం గురించి తెలుసుకునే తీరిక ఎక్కడిది? కాలం గడుస్తున్నా వరుస పెట్టి ప్రతిపక్షంలో కూర్చున్నా ఆయనలో ఏ మాత్రం పరిణితి కనిపించడం లేదన్నది నిర్వివాదంశం. ఆయనలో అవే పిల్ల చేష్టలు. అది చట్టసభలన్న గౌరవం ఉండదు. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని తానేదో ఘనకార్యం చేసినట్లు బిల్డప్పులు తప్ప అందులో ఏమున్నదన్న విషయం ఆయనకే మాత్రం తెలియదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అడిగినప్పుడు ఆయన ముఖమే చెబుతుంది. ఇవి కాదా పిల్ల చేష్టలు? कितने पन्ने होते हैं कॉन्स्टिट्यूशन में? कितने ऐसा मोटा करके मत बताओ, पेज कितने होते हैं? हाँ, रोज लेके घूमते, कभी खोल के पढ़ो तो सही। अरे पढ़ते हो नहीं, लहराते फिरते हो। अरे बड़ा संविधान करते थे। पहले संविधान बनाने वाले को दादा आपको क्यों दर्द हो रही है? एमरजेंसी उन्होंने लगाई, आप ऐसे ही अपने उठा। దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ సమయంలో తాను హిందువే అని అంటుంటారు. జంధ్యాలు ధరిస్తారు, గంగా స్నానాలు ఆచరిస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, ముఖమంతా బొట్లతో నింపుకొని కనిపిస్తారు. హిందూ దేవుళ్ల గురించి తనకంతా తెలుసునని సభలో కూర్చున్న వారెవ్వరికీ తనకంటే ఎక్కువ తెలియదనే లెవెల్లో లోక్సభలోనే శివుడి చిత్రపటాన్ని ప్రదర్శిస్తారు. ఆ సమయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించాయి. శివుడి ఎడమ చేతిలో త్రిశూలం ఉందని, అది అహింసను బోధిస్తుందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి శివుడు లయకారుడు. ధర్మ రక్షణలో తన ఆయుధమైన త్రిశూలాన్ని ఉపయోగిస్తారు. ధర్మహింస తదైవచ అన్న ఆరోక్తి ఉండనే ఉంది కదా, మరి ఇది అజ్ఞాన ప్రదర్శన కాదా? ఓం బిర్లాను స్పీకర్ సీట్లో కూర్చోబెట్టే సమయంలో ప్రధాని మోదీకి ఆయన వంగి నమస్కరించారని, తనకు మాత్రం స్ట్రైట్ గా నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారంటూ స్కూల్ పిల్లాడిలా కంప్లైంట్ చేశారు రాహుల్ గాంధీ. దానికి స్పీకర్ ఇచ్చిన స్ట్రోక్ తో యువరాజు నోరు మూసుకోవలసి వచ్చింది. తనకు పెద్దలంటే గౌరవం అని, ప్రధాని తనకంటే వయసులో పెద్ద అని, ఈ విషయంలో ఎవరి మాటలు తాను విననంటూ ఓం బిర్లా తేల్చి చెప్పారు. వయసులో హాఫ్ సెంచరీ కొట్టిన అపోజిషన్ లీడర్ ఇలాంటి పిల్ల చేష్టలతో సభాధ్యక్షుడి ఛాతీ ఎత్తు గురించి వ్యాఖ్యలు చేస్తారు. ఇవి కావా పరిణితి లేని వ్యవహారాలు? హిందుత్వం గురించి మాట్లాడి తన ప్రసంగంతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టానని, బీజేపీ ఆర్ఎస్ఎస్ ను కడిగి పారేశాననే గర్వంతో ఉన్న రాహుల్ గాంధీ ఆ తర్వాతి రోజు తనకు ఎదురుపడ్డ మీడియాతో తాను బాగా మాట్లాడాను కదా అంటూ తన భుజాలను తానే ఎగరేసుకున్నారు. ఇవి కాదా చిల్లరి చేష్టలు? ఇప్పుడే కాదు, మోడీ 2.0 సమయంలో అంటే సరిగ్గా 4 ఏళ్ల క్రితం కూడా రాహుల్ చేష్టలను ఈ దేశం చూసింది. మంగళవారం నాటి ప్రధాని ప్రసంగంలోనూ ఆ లీడర్ వేసిన వేషాలను గుర్తు చేశారు. సభలో కన్ను కొట్టడం, అనుమతి తీసుకోకుండానే ప్రధానిని కౌగిలించుకోవటం వంటి చర్యలు ఆయన పరిణితిని ప్రతిబింబించాయి. మన్మోహన్ సింగ్ హయాంలోనూ ప్రధాని ఇచ్చిన ఆర్డినెన్స్ మీడియా ముందే చించి పారేశారు. ఇవి కావా అపరిపక్వ చేష్టలు? ఈ దేశంలో కనీ విని ఎరుగని ఘోరాలన్నీ కాంగ్రెస్ ఏలుబడిలోనే జరిగాయన్నది సత్యమైన వాక్కు.
ఇందిరా హత్య తర్వాత దేశంలో ఎక్కడ సిక్కు మతస్థుడు కనిపించినా దారుణంగా చంపేసిన ఘటనలను చరిత్ర ఇంకా మర్చిపోలేదు. రాజీవ్ మరణం తర్వాత తమిళుల పరిస్థితి కూడా అంతే. ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులపై జరిగిన దాడి ఈ దేశం ఎన్నటికీ మర్చిపోలేదు. వాజ్పేయి, అద్వానీ లాంటి వారితో పాటు వేల మందిని జైల్లో వేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుంది. అంతెందుకు, దేశ విభజన సమయంలో ఏకంగా లక్షలాది హిందువుల మరణాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా? ఇలాంటి వారినా మనం ఎన్నుకొని చట్టసభల్లోకి పంపిస్తోంది. వీరిని చరిత్ర క్షమిస్తుందా? ఇదే విషయంలో రాహుల్ను ప్రధాని మోడీ సైతం నిలదీశారు. ఇంతటి ఘోరాలకు కారణమైన ఆ కుటుంబం నుంచి వచ్చిన యువరాజు మాత్రం హిందువులు హింసాత్మక వాదులు అంటూ చేసిన ప్రసంగం అత్యంత దుర్మార్గమైనది. అందుకే రాహుల్ వ్యాఖ్యలు కొన్ని దశాబ్దాల పాటు ఎవరూ మర్చిపోలేరంటూ ప్రధాని మోదీ సైతం అన్నారు. ఇక హిందువులు హింసావాదులంటూ మాట్లాడుతూనే ఇతర మతాలు చాలా గొప్పవంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. ఏ మతంలో ఉంది హిందుత్వంలో ఉన్నంత స్వేచ్ఛ, సర్వమానవ సౌభ్రాతృత్వం? ఏ మత గ్రంథాల్లో కనిపిస్తుంది? వాళ్ళందరికీ వారి వారి దేవుళ్లే గొప్ప. అంతకు మించిన జ్ఞానానికి అక్కడ అవకాశమే లేదు. పరిమితమైన జ్ఞానాన్ని పట్టుకొని అదే గొప్పదన్న భావనతో ఉన్నవారు హిందుత్వం గురించి మాట్లాడటం అంటే అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకున్నట్టే. ఇంతటి పరిణితితో దేశవ్యాప్తంగా మరో 30 సార్లు జూడో యాత్రలు చేసినా ఏం లాభం ఉండదు. అందుకే లోక్సభలో మోడీ కూడా అన్నారు, నీ వల్ల ఈ దేశానికి ఏమీ కాదని.